హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సీ ఫుడ్స్ తినాలనుకుంటే కోస్టల్ ఏరియాస్కే వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఈ వీడియోలో చూపించే మెజర్మెంట్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ ఫాలో అయితే హోటల్ కంటే ఎక్కువ టేస్ట్ ఉండేలాగా మీరు ప్రాన్స్ కర్రీ తినొచ్చు. నేను 200 గ్రామ్స్ టైగర్ ప్రాన్స్ తీసుకున్నాను. ఈ ఎంటైర్ రెసిపీలో మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. సో కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రాన్స్ని క్లీన్గా వాష్ చేసుకుని ప్యాన్లో కరెక్ట్గా 150 ml ఆయిల్ వేయాలి. ఆ ఆయిల్ చాలా బాయిల్ అవుతున్నప్పుడు ఈ ప్రాన్స్ని 1 by 1 స్లోగా వేయాలి. అన్నీ ఒకేసారి వేయడం వల్ల ఒకదానికొకటి అతుక్కొని పోతాయి. ప్రాన్స్ 5 minutes బాయిల్ అయిన తర్వాత 1/2 teaspoon టర్మరిక్ పౌడర్ వేయాలి. టర్మరిక్ పౌడర్ వేసిన ఎగ్జాక్ట్లీ 5 minutes తర్వాత వాటిని ఇంకొక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టాలి. నేను ఈ రెసిపీలో ఎక్కువ మసాలా వేయాలనుకోవట్లేదు. ఓన్లీ 2 ఆనియన్స్, ఒక 6 మిర్చితో ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో చేయాలనుకుంటున్నాను. ఆనియన్, గ్రీన్ చిల్లీని స్మూత్ పేస్ట్ వచ్చేలాగా మిక్సీ పట్టుకున్నాను. మసాలాకి ఒక ఆనియన్ని, 4 మిర్చిని కట్ చేసుకున్నాను. నేను ఈ ఎంటైర్ రెసిపీలో చిల్లీ పౌడర్ యూజ్ చేయాలనుకోవట్లేదు. చిల్లీ పౌడరు చాలామందికి గ్యాస్ట్రిక్ క్రియేట్ చేస్తుంది. పులుపు కోసం నేను 3 టమోటాస్ యూజ్ చేశాను. ఇక్కడ నుంచి ఒక స్టెప్ కూడా స్కిప్ చేయొద్దు. ఇక్కడే అసలు సీక్రెట్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మనం ప్రాన్స్ని ఫ్రై చేసిన ఆయిల్లో ఈ మిర్చిని, ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. నేను ఇనిషియల్గానే కొంచెం సాల్ట్ యూజ్ చేస్తున్నాను. అప్పుడే మనం రుబ్బి పెట్టుకున్న ఆనియన్, వెల్లుల్లి, మిర్చి పేస్ట్ని ఆయిల్లో వేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాస్ వేసి ఆయిల్ బాగా ఫ్రై అయ్యేంత వరకు హై ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలి. మసాలా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఎంటైర్ రెసిపీలో మోస్ట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 1/2 teaspoon ధనియా పౌడర్, 1/2 teaspoon గరం మసాలా, 1/2 teaspoon జీలకర్ర పొడి ఖచ్చితంగా వేయాలి. అది కూడా ఓన్లీ 1/2 teaspoon మాత్రమే వేయాలి. ఈ మసాలాస్ అన్ని వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కరెక్ట్గా 5 minutes కుక్ చేసుకోవాలి. దాని తర్వాత మనం అప్పుడే ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసి స్మూత్గా మిక్స్ చేస్తూ ఇంకొక 5 minutes స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన మన ప్రాన్స్ కర్రీ రెడీ అయింది. ఈ ప్రాన్స్ కర్రీ రైస్ లేకైతే చాలా 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 బాగుంటుంది. ఖచ్చితంగా రైస్లోకి ట్రై చేయండి. నేను అయితే రైస్లో తిన్నాను, సూపర్ అనిపించింది. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకొక రెసిపీతో ఇంకొక ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.